కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే పంప్ హౌస్లో ఇంజనీర్లను విచారించిన కమిషన్ బృందం బ్యారేజీల నిర్మాణంలో ఉప గుత్తేదారుల పాత్రపై ఆరా తీస్తోంది. ఆ నిర్మాణాల్లో గుత్తేదారుతో పాటు 50 మంది ఉప గుత్తేదారులు ఉన్నట్లు న్యాయ విచారణ కమిటీ గుర్తించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో ప్రధాన గుత్తేదారుతో పాటు మరో 50 మంది ఉప గుత్తేదారులున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. గత నెలలో బ్యారేజీలపై అధ్యయనానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలోనే ఆయన పలు సందేహాలు లేవనెత్తారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదికలోనూ ఉప గుత్తేదారుల ఉనికికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు కమిషన్ వర్గాలు గుర్తించాయి. మేడిగడ్డలోని 7వ బ్లాక్ నిర్మాణంలో ఉప గుత్తేదారులు పనిచేశారు అనే అంశంపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ప్రధాన గుత్తేదారు వారికి ఏ విధంగా పనులు అప్పగించారు, ఎన్ని క్యూబిక్ మీటర్ల మేరకు పనులు జరిగాయి, వాటిని నమోదు చేసే సమయంలో ఇంజనీర్లు ఎలా వ్యవహరించారు, ఈ వ్యవహారంపై ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ మధ్య ఏనాడైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయా అనే అంశంపై కమిషన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలకు అనుబంధంగా ఉన్న పంప్ హౌజులపైన కమిషన్ విచారణ కొనసాగుతోంది. గురువారం నిర్మాణ సంస్థకు చెందిన 3 ప్రతినిధులు జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరై వివరాలు అందజేసినట్టు తెలిసింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఫణిభూషణ్ శర్మ హాజరై తన వివరణను సమర్పించారు. కాళేశ్వరం డిజైన్లపై గతంలో పలు అభ్యంతరాలు లేవనెత్తిన విద్యుత్ శాఖ ఇంజనీర్ కె రఘు సోమవారం కమిషన్ కు ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందజేయనున్నట్టు తెలిసింది. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిర శ్రీరామ్ మంగళవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని సమాచారం. కమిషన్ ముందు హాజరైన అనంతరం దాఖలు చేసిన అఫిడవిట్లలో సరైన వివరాలు అందించని వారు, వాస్తవాలకు విరుద్ధంగా అఫిడవిట్లను దాఖలు చేసిన వారిని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో వారికి నోటీసులు పంపించి వాదనలు వినిపించేందుకు రావాలని పిలిచే అవకాశాలున్నాయి. దీనిలో భాగంగా ఒక న్యాయవాదిని, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని నియమించుకోవాలని కమిషన్ నిర్ణయించింది.